హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం. దానికంటే ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోకి అది వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు పాస్తా వేసుకోవాలి. పాస్తా అనేది మంచిగా కుక్ అవ్వాలి. ఈ పాస్తా కుక్ అయిందని తెలవడానికి కొంచెం మనం పాస్తాని ఒకటి చేత్తో పట్టుకొని చూస్తే అది మెదిగిపోతే అది పాస్తా కుక్ అయిందని అర్థము. పాస్తా కుక్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బాగా ఉడికింది అనుకోండి, పాస్తా అనేది కరెక్ట్గా రాదు. మంచిగా కుక్ చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇలా కుక్ చేసుకున్న పాస్తాని తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలానే స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 3 ఎగ్గుల వరకు అందులోకి వేసేసుకోవాలి. 3 ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని అందులోకి ఏమీ వేయకుండా ఉత్తి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అప్పుడే నీసు వాసన అనేది ఉండకుండా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి, మర్చిపోవద్దు. ఈ ఎగ్ మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 పావు స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన 1 పెద్ద ఆనియన్, 2-3 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలానే పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా, కొత్తిమీరను కూడా వేసేసుకొని 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. టమాటా అనేది మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు పెప్పర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని 5-6 నిమిషాలు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్గుని వేసేసుకొని 1 మినిట్ వరకు కలుపుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా అందులోకి వేసేసుకోవాలి. పాస్తా అనేది మనం ఇలా ముద్దగా ఉంటుందండి. మనం అందులో వేసి కలిపితే అంత పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ పాస్తా చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిల్లలకి అయినా పెద్దలకైనా కూడా బాగా నచ్చుతుంది. ఇలా పాస్తా వేసుకున్నాక 5 మినిట్స్ వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పాస్తా రెడీ అయిపోతుంది. వేడివేడిది సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక లైక్ని ఇవ్వండి.